హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరూ కూడా. వాతావరణం చాలా కూల్గా ఉంది కదా. సో చలి అట్లాగే వ్యవసాయానికి చేతికొచ్చిన వ్యవసాయానికి కొంత నాశనం అవుతుందండి. కావాలంటే చూడండి, పత్తులు ఇవన్నీ కూడా ఇవ్వండి చాలా బాగా నాశనం అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇక రేటుని గ్రేడింగ్ చేసి రేటుని దాన్ని బట్టి ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట. సో వర్షాలు పడటం వల్ల మాకు చాలా మంచి కొన్ని జరుగుతాయి, కొన్ని చాలా ఎక్కువ నష్టమే జరుగుతుంది. సో చూడండి, వ్యవసాయం అన్నీ కూడా ఈ పూసిన అంటే పేలిన పత్తిని నానిపోయి వాటిని బ్లాక్గా తయారైపోద్ది అనమాట. సో దానివల్ల కొనరు. ఇది చాలా ఇబ్బందిగా పెట్టేస్తున్న విషయం అండి ఖచ్చితానికి. సో ఏం చేస్తాం, రైతుకి చాలా పెద్ద ఇబ్బంది. రైతు ఒక వ్యవసాయం చేస్తే దాని నుంచి బ్రతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మినిమానికి ఇప్పుడు రైతు కష్టపడి ఆ వ్యవసాయం చేస్తే వ్యవసాయానికి కూలికి వచ్చే వాళ్ళకి ఉపాధి జరుగుతుంది. వేరటానికి, గొప్పకి, ఉడిసటానికి, నాటడానికి వీటన్నిటిని కూడా ఉపాధి కలిగిస్తుంది రైతు. తర్వాత అమ్మి కొనేవాడు లాభానికి అమ్ముతాడు, వాడు అక్కడ ఆదాయం ఆర్జిస్తుంది. సో అక్కడ నుంచి కంపెనీకి వెళ్ళి అక్కడ అవి కంపెనీకో లేదంటే మిల్లుకో వెళ్ళి అక్కడ ఆయనకి లాభంకి తర్వాత అమ్ముతాడు. అక్కడ పనిచేసే కార్మికులు ఉపాధి కలిగిస్తుంది. సో రైతు వలన ఎంత మేలు జరుగుతుంది, ఎంతమందిని ఉపాధి కలిగిస్తుంది అంటే చాలామందికి. కానీ రైతే ఏం మిగులుతుంది అంటే, ఇగో జొన్న కష్టపడి ఉడిసి అన్నీ చేసిన తర్వాత లెక్కేసుకుంటే ఏమీ మిగలలేదు. చివరికి ఇదిగో చెప్పే మిగిలింది. చూడండి, ఇదిగో లాస్ట్ ఇదే మిగిలింది. మరి ఇంక ఇవి చూసుకొని ఉండిపోవాలి రైతుకి. మరి అందుకని మరి ఇంకేం లేదండి. రైతుకున్న బాధ. యుద్ధం ఎవరైనా చూస్తే ఓడిపోతాం అనుకుంటే ఇంకేదైనా ఆలోచిస్తారు, కానీ రైతు మాత్రం ఓడిపోతానని తెలిసే యుద్ధంలో దిగుతాడు. ఇది రైతుకున్న గొప్పతనం, చాలా గొప్పైన విషయము. అందుకే రైతే రాజు అనే మాట ఏదో సంపాదిస్తాడు రాజు అయిపోతాడు అన్నది కాదు, కానీ ధైర్యానికి రాజు లాంటి ధైర్యం అని అర్థం. అందుకే రైతే రాజు అంటారు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేరు, కామెంట్స్ ఇవి చేయండి నాకు ప్రతి ఒక్కరూ. @bidica R7 ఇది నా యొక్క యూట్యూబ్ ఛానల్స్ యొక్క వాటిలో పంపిస్తే చాలు. BGS అని కొట్టినే వచ్చేస్తుంది, BJS అని కొట్టిస్తేనే వచ్చేస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక మంచి కంటెంట్ని ఇవ్వాలి అంటే మీరు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఉండాలంటే మీరు నాకు చాలా సపోర్ట్ చేయాలి. చాలా యొక్క ఇన్స్పిరేషన్ చాలా సజెస్ట్ చేయండి, మెసేజ్ అంటే కామెంట్స్ చేయండి. ఇవన్నీ చేస్తే కదా నాకు తెలిసేది. సో ఇంకా నేను మంచి పొజిషన్లో లేదంటే మంచి హై ఫ్లో చేయాలనుకునేది మీ ఇష్టం, మీరే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.